ఐ డ్రీమ్. నేను పియాన్ షకమల్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు, ఆర్థో రోబోటిక్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్. వారితో మాట్లాడదాం. అందుకంటే ముందుగా అసలు కీళ్ల మార్పిడి, ఈ మధ్య రోబోటిక్ సర్జరీస్ గురించి చాలా విన్నాం. అసలు ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, వీటన్నిటి గురించి కూడా ఒకసారి బ్రీఫ్గా సార్తో డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. ఒకప్పుడు మోకాలు కీలు మార్పిడి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉండేవి, ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఏమొచ్చాయి, జనాల్లో కొంచెం మిత్స్ అండ్ కొన్ని రకాల భయాలు ఉంటాయి కదా, సో దానికి ఒకసారి బ్రీఫ్గా చెప్తారా? సో ఇంతకు ముందు ఉన్నప్పుడు యాక్చువల్గా ఒకప్పుడు నీ రీప్లేస్మెంట్ చేసేదానికి ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ చేసేదానికి జనరేషన్స్ అన్నీ మారిపోయాయి. యాక్చువల్గా ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్. మొదటి రోజుల్లో ఒకప్పుడు ఫస్ట్ నీ రీప్లేస్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు జిగ్స్ అనేటివే లేవు. అంటే ఐ బాలింగ్, అంటే కళ్ళతో చూసి ఇలా కట్ చేసి ఇంప్లాంట్ పెట్టేవాళ్ళు. తర్వాత లెవెల్లో కొద్ది బెటర్మెంట్ ఉన్న జిగ్స్ వచ్చాయి, అంటే కొంత యాంగిల్లోకి కట్ చేసే జిగ్స్ లాంటివి వచ్చాయి సెకండ్ జనరేషన్. సో ఈ థర్డ్ జనరేషన్లో జిగ్స్ వచ్చేసి యాక్చువల్గా డిఫరెంట్ టైప్స్, అంటే ఫీమర్ కట్స్ చేసుకోవడానికి, టిబియా కట్స్ చేసుకోవడానికి వచ్చాయి. ఫోర్త్ జనరేషన్ వచ్చేటప్పటికి ఈ జిగ్స్ లాంటివి, ఈ ఐబాలింగ్ జిగ్సే కాకుండా నావిగేషన్ స్టార్ట్ అయింది. అంటే కంప్యూటర్ నావిగేషన్తో చేయడం స్టార్ట్ అయింది. ఈ కంప్యూటర్ నావిగేషన్తో స్టార్ట్ అయిన ప్లాట్ఫామే, ఈ ప్లాట్ఫామ్ మీద నిర్మించబడిందే రోబోటిక్స్. ఓకే. సో రోబోటిక్స్ అనేది ఇంకా అల్టిమేట్, అంటే ఇప్పుడున్న దాంట్లో అల్టిమేట్. ఇంకా దాన్ని ఇంకా ఎదుగుదల ఉంది, ఇంకా పెరగాల్సిన అవసరం కూడా ఉంది. సరే, ఆ రోజుల నుంచి ఈ రోజు దాకా చూసుకుంటే ఒకప్పుడు ఇంప్లాంట్స్ 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళు 10 ఏళ్ళు అంటే చాలా గొప్ప విషయం, చాలా వచ్చేదానికి. కానీ ఇప్పుడున్న ఇంప్లాంట్స్ 20-30 ఏళ్ళు కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఎందుకనంటే ఈ ప్లేస్మెంట్స్, అంటే మనం ఇంతకుముందు పెట్టిన ప్లేస్మెంట్ ఇంప్లాంట్కి 10 ఏళ్ళు అని చెప్తే 6 ఏళ్ళు 5 ఏళ్ళు రావడానికి గల కారణం ఈ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అనేది. సో యాక్యురసీ అండ్ ప్రిసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా రోల్ ప్లే అయ్యేది. బట్ అప్పట్లో యాక్యురసీ అండ్ ప్రిసిషన్ చేయడానికి, లేదా ఇవి చెక్ చేసుకోవడానికి, కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకోవడానికి డివైజెస్ లేవు. కానీ ఇప్పుడు రోబోటిక్స్ వచ్చేసింది, కంప్యూటర్ నావిగేషన్ వచ్చింది. ఈ నావిగేషన్ ప్లాట్ఫామ్లో ఖచ్చితంగా వాళ్ళకి ఈ ప్రిసిషన్ అండ్ యాక్యురసీ అనేది కరెక్ట్గా ఉండటానికి వచ్చేసాయి. సో దీంట్లో సర్జన్ ఆపరేషన్ థియేటర్లో ఉండంగానే అతను చేసిన సర్జరీ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా కూడా చెప్పేయగలడు. ఓకే. సో అంత సక్సెస్ అనేది వచ్చాయన్నమాట. సో ఇంత సక్సెస్ రేట్ రావడానికి గల కారణం కూడా ఈ రోబోటిక్స్లో ఉన్న యాక్యురసీ అండ్ ప్రిసిషన్. ఓకే. సో ఇంప్లాంట్స్ ఎప్పుడైతే కరెక్ట్గా సీట్ చేయగలుగుతామో దాని యొక్క లైఫ్, అంటే ఇంప్లాంట్ యొక్క డిజైన్ చేసేటప్పుడే దీని యొక్క లైఫ్ 30 years అని డిజైన్ చేశారు. కానీ అది 20 yearsకి ఎందుకు వస్తుందంటే ఆ ఇంప్లాంట్ సరిగ్గా ప్లేస్మెంట్ చేయకపోవటం వల్ల 20 years వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఆ ప్రిసిషన్ అనేది పెరిగి ఇంప్లాంట్ కరెక్ట్గా ప్లేస్ చేయడం వల్ల ప్రిసిషన్ పెరిగి ఇది 30 years అంటే ఇంకా ఎక్కువ కూడా రావడం జరుగుతుంది. సో దాని లైఫ్ టైం కూడా పెరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు వేసుకునే ఇంప్లాంట్స్ని బట్టి వాళ్ళ ప్రిసిషన్ కానీ, వాళ్ళ అవుట్కమ్ కానీ, వాళ్ళ నడక కానీ, వాళ్ళ బయోమెకానిక్స్లో చేంజెస్ కానీ అన్నీ పెరుగుతాయి, అన్నీ కరెక్ట్గా ఉంటాయి, తొందరగా నడవడం జరుగుతుంది. ఇంతకు ముందు రోజుల్లో 3 నెలలు పట్టేది ఒక నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత 90 రోజులు అనేవాళ్ళు. 3 నెలల పాటు లేచి నడవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ చిన్న చిన్న కోతలతో కంప్లీట్ చేయటం, రెండోది తక్కువ రక్తం పోవటం, మూడవది తొందరగా నడవటం జరుగుతుంది. ఎక్సెప్ట్ బాగా ఎముక వీక్నెస్ ఉన్నవాళ్ళు, అంటే ఆస్టియోపోరోసిస్ ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా ఇలా బోన్ వీక్నెస్ ఉండి ఆల్రెడీ ఇంతకుముందు ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళు కావచ్చు, లేదా ఆల్రెడీ ఏదైనా డ్యామేజ్ అయ్యి వాళ్ళు ఎముక వీక్నెస్తో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు కావచ్చు. సో ఇలాంటి వాళ్ళల్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి తొందరగా నడిపించడానికి. మిగతా వాళ్ళందరిలోనూ ఎంత తొందరగా అయితే అంత తొందరగా నడిపించగలరు. ఒబిసిటీ ఉన్నా కూడా చాలామంది ఈ ఒబిసిటీ వల్ల కూడా మోకాళ్ళు అరగటం ఎక్కువ జరుగుతుంది, తొందరగా రావటం జరుగుతుంది. దానికి కూడా వాళ్ళు ఈ తొందరగా నడిపించకుండా కొంత బోన్ స్ట్రెంత్ అయిన తర్వాత నడిపించడం జరుగుతుంది. సో మీరు అడిగిన దాంట్లో ఈ జనరేషన్స్, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ జనరేషన్స్లో వాడే ఇంప్లాంట్స్ ఎవరు కూడా ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ ఎవరు వాడట్లేదు. ఓకే. సో ఫోర్త్ జనరేషన్స్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఇంతకు ముందులాగా కన్వెన్షనల్ చేసే వాళ్ళందరూ కూడా రోబోటిక్స్ కానీ, కన్వెన్షనల్ కంప్యూటర్ నావిగేషన్స్ కానీ వెళ్తున్నారు. సో ఈ పద్ధతిలో చేయించుకోవటం వల్ల ఈ నీ రీప్లేస్మెంట్స్ అనేటివి అవుట్కమ్ చాలా బాగుంటుంది. ఓకే. అవుట్కమ్ ఎప్పుడైతే బాగుంటుందో వాళ్ళకి ప్రిసిషన్ అనేది, యాక్యురసీ అని బాగా పెరుగుతుంది.
ఓకే డాక్టర్, ఇప్పుడు అడ్వాంటేజెస్ చెప్పారు, మరి దీనివల్ల ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉండే అవకాశం ఉందా? అంటే జనాల్లో కూడా ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయా, ఫర్దర్గా ఎలా ఉంటుందని ఒక డౌట్స్ యూజువల్గా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఏం అడుగుతూ ఉంటారు? సో ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ చేసుకోవాలంటే ఒక భయం. ప్రతి ఒక్కరికి తన బాడీ మీద ఒక కత్తి ఘాటు పెట్టాలి అని అంటే, సార్ ఆపరేషన్కి వెళ్ళాలంటే, సర్జరీకి వెళ్ళాలంటే నాకు ఒక భయం ఉంది. దీంట్లో జరిగే ఇన్ఫెక్షన్ రావచ్చు, దీంట్లో ఉండే ప్రాబ్లమ్స్, కొంతమంది నడవలేక పరిస్థితిలో చూస్తున్నాను, నొప్పితో చాలామంది బాధపడే వాళ్ళు చూస్తున్నాను. సర్జరీ చేసిన తర్వాత ఫిజియోథెరపీ చేయాలంటే నరకం అనుభవిస్తున్న వాళ్ళు చూస్తున్నాను. దీనివల్ల నా భయాలు ఉన్నాయి. ఈ రోజుల్లో అయితే ఆ భయాలు అవసరం లేదు ఖచ్చితంగా. ఎందుకనంటే సర్జరీ చేసేదానికి ప్రిసిషన్స్ ఎంత లెవెల్లో పెరిగాయంటే, థియేటర్ ఇంతకు ముందు రోజుల్లో ఒక థియేటర్లో ఏసీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు లామినార్ ఫ్లో అని ఉంది. 0.01 అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ ఏసీ అనేది ఆ రూమ్లో ఉండాల్సిన టెంపరేచర్ కానీ, ఆ రూమ్లో ఉండాల్సిన బ్యాక్టీరియల్ కౌంట్ కానీ కంప్లీట్గా 0.001కి వెళ్ళిపోయింది. సో ఇన్ఫెక్షన్ రేట్స్ అనేటివి ఈ ఆపరేషన్ థియేటర్లో ఉండదు అని చెప్పే ష్యూరిటీ గ్యారంటీ ఇచ్చే విధంగా ఆపరేషన్ థియేటర్స్ తయారయ్యాయి. సో చాలా కొత్త విషయం వింటున్నాం ఈరోజు. సో ఇలాంటి ఆపరేషన్ థియేటర్స్లో చేసేటప్పుడే ఇన్ఫెక్షన్ అనేది రేట్ తగ్గిపోతుంది. ఓకే. రెండోది మన హ్యాండ్లింగ్, అంటే సర్జికల్ హ్యాండ్లింగ్, సర్జరీ చేసేటప్పుడు చేసే హ్యాండ్లింగ్, సర్జన్ కావచ్చు, అసిస్టెంట్ సర్జన్ కావచ్చు, నాతో పాటు చేస్తున్న నర్స్ కావచ్చు, వీళ్ళ హ్యాండ్లింగ్లో ప్రిసిషన్స్ అనేటివి పెరుగుతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే మనం యూస్ చేసే డివైజెస్, ఇంతకుముందు యూస్ చేసే డివైజెస్ కన్నా కూడా ఇప్పుడు హైలీ సోఫిస్టికేటెడ్, అంటే మనం ఒక్కసారి యూస్ చేసి పడేసే డివైజెస్ కాదు, ఇవి కొన్ని వందల సార్లు యూస్ చేసుకునే విధంగా టైటానియం బాడీస్తో కలిగిన డివైజెస్ వస్తున్నాయి. దీనివల్ల ఒక జిగ్ని చాలాసార్లు యూస్ చేసుకునే విధంగా వాళ్ళకి ప్రిసైజన్ పెరిగేలాగా వచ్చాయి. రెండు, అండ్ ఇంతకు ముందులాగా ఇప్పుడు బ్లడ్ పోవటం లేదు. ఒక టానికే వేస్తే బ్లీడింగ్ అనేది ఎక్కువ ఉండేది ఒక ఆపరేషన్లో. ఇప్పుడు కనీసం 10 నుంచి 20 ml పోవడం కూడా తగ్గిపోయింది. ఓకే. అంటే మీరు ఒక బ్లడ్ డొనేషన్ ఇచ్చే అంతకన్నా కూడా డబుల్ ట్రిపుల్ పోయేటివి ఒకప్పుడు ఒక నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్కి. ఓకే. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు జస్ట్ 10 ml ఒక సిరంజ్, మనం బ్లడ్ డొనేషన్ అని కాకుండా మా బ్లడ్ టెస్ట్కి ఇచ్చిన అమౌంట్ కూడా పోవట్లేదు. అంత తక్కువలో బ్లడ్ పోవడం జరుగుతుంది. ఇంకా ఫిజియోథెరపీ అంటారా, ఖచ్చితంగా ఫిజియోథెరపీ అనేది సర్జికల్ టెక్నిక్స్లో ఇప్పుడు చాలా టెక్నిక్స్ మారాయి, అప్రోచెస్ అన్నీ మారాయి. దీనివల్ల ఫిజియోథెరపీ కూడా టైం ఇంతకు ముందు రోజుల్లో 90 రోజులు ఉండేవి ఆపరేషన్ జరిగిన తర్వాత, ఇప్పుడు అవి 15 రోజులు 20 రోజులకు వచ్చేసాయి. మూడోది, ఇప్పుడు ఇవన్నీ ప్రిసిషన్స్ పెరిగాయి కాబట్టి ఒకప్పుడు 90 రోజులకు నడిచే మనిషి 3 నెలలకు నడిచే మనిషి ఈరోజు మొదటి రోజే నడుస్తున్నాడు. అంటే ఈ రోజు చేస్తే రేపే నడవడం జరుగుతుంది. రైట్ సార్. మీరు చెప్పినట్టుగా ఏ డాక్టర్ని ఎంచుకోవడం అన్నది కూడా ఇక్కడ ముఖ్య పాత్ర పోషిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్.